తిరుమల. ఆ పేరు వినగానే మనసు ఆనందభరితమవుతుంది. ఉల్లాసంతో ఊగిసలాడుతుంది. పరమ పవిత్ర భావం, అలౌకిక ఆనందం మది నిండా పాకుతుంది. పచ్చటి ప్రకృతితో, మేఘాలతో సయ్యాటలాడుతున్నాయా అన్నట్టు గోచరించే ఎత్తైన గిరులతో, సమున్నతమైన వృక్షరాజాలతో, ఆ సదాశివుని జటాజూటంలో ఉన్న గంగమ్మ తల్లి తిరుమల గిరుల పవిత్రతను తెలుసుకుని ఆ గిరుల సౌందర్యాన్ని మనసారా ఆస్వాదించాలని వడివడిగా వస్తున్నట్టు ఉరుకుతూ దుముకుతూ జారే జలధారలతో, జలజల పారే జలపాతాలతో, చల్లగా సాగిపోయే సెలయేరులతో, వన్యప్రాణులతో, సాక్షాత్తు ఆ ఆదిశేషుడే చుట్టుకుని పడుకున్నట్టుగా ఉన్న 7 కొండల మీద ఆ శ్రీమన్నారాయణుడు వెలసిన పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల. వైకుంఠవాసుడైన ఆ శ్రీ మహావిష్ణువు మానవులను ఉద్ధరించడానికి అర్చావతారుడుగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడిగా వెలసిన పరమ పవిత్ర భూమి. యుగ యుగాల నుండి ఎంతో మంది పుణ్యమూర్తులు నడయాడిన పవిత్ర ప్రదేశం. తిరుమల అనగానే ఎప్పుడెప్పుడు ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని కనులారా దర్శిద్దామని తహతహలాడతాము. ఎంతెంతో దూరాల నుంచి ఎన్నెన్నో వ్యయ ప్రయాసల కోర్చి తిరుమల చేరుకొని ఆ 7 కొండల వాణిని దర్శనం చేసుకోగానే కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. లక్షలాది మంది ప్రజలతో, కదిలే క్యూలైన్లతో గంటల తరబడి వేచి ఉండి కేవలం కొన్ని క్షణాలు మాత్రమే దొరికే ఆ దర్శనంతో జన్మ చరితార్థమైందని సంబరపడతాం. ఆ కొన్ని క్షణాలు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని స్వామిని దర్శించుకుని పులకించిపోతాము. అయితే తిరుమలలో తన భక్తులను ఉద్ధరించడానికి ఆ శ్రీనివాసుడు 5 మూర్తులుగా కొలువుతీరి ఉన్నాడు. అవే పంచబేరాలు అంటారు. బేరం అంటే మూర్తి, విగ్రహం. తిరుమలలో విభిన్న సందర్భాల్లో విభిన్న పూజలలో సేవలందుకునే 5 మూర్తులనే పంచబేరాలు అంటారు. ఆ పంచబేరాలేంటి, వాటి చరిత్రేంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మాత్రం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. పంచబేరాలలో మొట్టమొదట చెప్పుకోవలసింది ధ్రువబేరం. ధ్రువబేరం అంటే మనం ఎంతెంతో సమయం వేచి చూసి ఎంతో ఆత్రంగా ఒళ్లంతా కళ్ళు చేసుకుని దర్శించే స్వామివారి మూల విగ్రహం, మూలమూర్తి. ఆనంద నిలయం గర్భాలయంలో కొలువు తీరిన మూల విరాట్టే ధ్రువబేరం. ధ్రువం అంటే స్థిరంగా ఉండేది, బేరం అంటే విగ్రహం. గర్భాలయంలో స్థిరంగా నిలిచి ఉండే 8 అడుగుల మూలమూర్తే ఈ ధ్రువబేరం. శంఖు చక్రాలతో స్వయంభువుగా వెలసిన సాలగ్రామ శిలామూర్తి ఈ ధ్రువబేరం. అశేష ప్రజానీకం ఆర్తితో తపించేది ఈ మూలమూర్తి దర్శనం కోసమే. ప్రతిరోజు 2 సార్లు తోమాల సేవ, అర్చన, నైవేద్యాలు ఈ మూలమూర్తికి జరుగుతాయి. మంగళవారం 108 స్వర్ణ కమలాలతో అష్టదళ పద్మారాధన, గురువారం ఉదయం తిరుప్పావడ నేత్ర దర్శనం, సాయంత్రం పూలంగి సేవ, శుక్రవారం తెల్లవారుజామున అభిషేకం నిర్వహిస్తారు ఈ మూర్తికి. ఇక పంచబేరాలలో మరొక మూర్తి కౌతుక బేరం. కౌతుక బేరాన్నే భోగ శ్రీనివాసమూర్తి అని పిలుస్తారు. ఈ భోగ శ్రీనివాసుడినే మూలమూర్తికి ప్రతిరూపంగా భావిస్తారు. ధ్రువబేరం అంటే మనందరం దర్శించుకునే మూలమూర్తి పాదాల దగ్గర ఈ కౌతుక బేరం ఉంటుంది. చతుర్భుజాలతో అలరారే ఈ రజతమూర్తి 1.5 అడుగుల ఎత్తుంటుంది. ప్రతిరోజు ఉదయం ఆకాశగంగ తీర్థంతో ఈ స్వామివారికి ఈ కౌతుక బేరం లేదా భోగ శ్రీనివాసమూర్తికి అభిషేకం చేస్తారు.
కొన్ని ప్రత్యేక సందర్భాలలో కొన్ని ప్రత్యేక సేవలు తప్ప మిగిలిన అన్ని సేవలు ఈ భోగ శ్రీనివాసమూర్తికే జరిపిస్తారు. ఈ భోగ శ్రీనివాసమూర్తిని పల్లవరాణి సమవాయి పేరిందేవి సాధారణ శకం 614 సంవత్సరంలో తిరుమల శ్రీ వెంకటేశ్వరాలయానికి సమర్పించి శాస్త్రోక్తంగా ప్రతిష్ఠింపచేసిందట. అప్పటి నుండి ఏవో కొన్ని ప్రత్యేక సేవలు తప్ప మూల విరాట్టుకు జరిగే మిగిలిన అన్ని సేవలు కైంకర్యాలు ఈ భోగ శ్రీనివాసమూర్తికే జరగడం ఆచారంగా వస్తోంది. భోగ శ్రీనివాసమూర్తికి మనందరం దర్శించుకునే మూల విరాట్టుకు స్వర్ణ సూత్రాన్ని కలుపుతారు. ఈ సూత్రం ద్వారా ధ్రువబేరంగా చెప్పబడే మూల విరాట్టు నుంచి భోగ శ్రీనివాసుని విగ్రహానికి శక్తి ప్రసరిస్తుందని చెప్తారు. ఇక పంచబేరాలలో మరొక బేరం, మరొక మూర్తి బలిబేరం. కొలువు సేవ లేదా దర్బారు జరిగేది ఈ బలిబేరం మూర్తికే. అందుకనే ఈ మూర్తిని కొలువు శ్రీనివాసమూర్తి అంటారు. పంచలోహాలతో ఉన్న మూర్తి ఈ బలిబేరం. స్నపన మండపంలో ప్రతిరోజు దర్బారు నిర్వహిస్తాడు బలిబేరంగా పిలువబడే కొలువు శ్రీనివాసమూర్తి. ఆలయానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు, ఆదాయ వ్యయాలు మొదలైన అన్ని వివరాలు ఇక్కడ ఈ బలిబేరం లేదా కొలువు శ్రీనివాసమూర్తికి నివేదించడం జరుగుతుంది. ఇక పంచబేరాలలో మరొక మూర్తి స్నపన బేరం. స్నపన బేరాన్నే ఉగ్ర శ్రీనివాసమూర్తిగా చెప్తారు. గతంలో ఉత్సవాలలో శ్రీదేవి భూదేవిలతో కూడిన ఉగ్ర శ్రీనివాసమూర్తి పంచలోహ విగ్రహాలను ఊరేగించేవారు. అయితే 14వ శతాబ్దంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా కొన్ని సంఘటనలు జరగడం వలన ఈ స్నపన బేరం ఊరేగింపును నిలిపివేసినట్టు తెలుస్తోంది. సాధారణ శకం 1330లో ఒకసారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపు జరుపుతుండగా ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత పెరిగిపోవడమే కాకుండా భక్తులను భయపెట్టే ఎన్నో సంఘటనలు జరిగాయట. దాంతో స్వామివారు ఆగ్రహించారని భావించి స్వామిని శాంతింపచేసే ప్రయత్నాల్లో పడ్డారట. అప్పుడు స్వామి ఒక భక్తుని ద్వారా ఇక మీదట ఈ మూర్తికి సూర్యోదయం తరువాత ఊరేగింపు జరపరాదని, మలయప్ప కోనలో వెతికితే అక్కడ తన ప్రతిరూపాలైన మూర్తులు కనబడతాయని, వాటికే ఊరేగింపు జరపమని ఆదేశించారట. దాంతో ఆ మూర్తి ఉగ్ర శ్రీనివాసుని రూపానికి సంకేతంగా భావించి అప్పటి నుంచి ఉగ్ర శ్రీనివాసునిగా వ్యవహరించడం జరుగుతోంది. అప్పటి నుంచి ఆ విధంగానే మలయప్ప కోనలో లభ్యమైన మూర్తులకే ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కానీ కార్తీక మాసంలో కైసికి ద్వాదశి నాడు మాత్రం ప్రాతకాలాన్నే ఉగ్ర శ్రీనివాసుడు ఊరేగింపుగా బయటకు వచ్చి మళ్లీ సూర్యోదయానికి ముందే ఆలయానికి చేరుకుంటాడు. ఇక పంచబేరాలలో 5వ బేరం ఉత్సవ బేరం. ఈ ఉత్సవ బేరమే కళ్యాణోత్సవం, డోలోత్సవం, బ్రహ్మోత్సవాలు, వసంతోత్సవం, వార మాసోత్సవాలు వంటి అనేక ఉత్సవాలలో మనం దర్శనం చేసుకుంటున్న మలయప్ప స్వామి. స్వామివారు సెలవిచ్చినట్టుగానే మలయప్ప కోనలో పంచలోహ విగ్రహాలు లభించాయి. అలా మలయప్ప కోనలో లభించినందువలన ఈ మూర్తికి మలయప్ప స్వామి అనే పేరొచ్చింది. ఇవి తిరుమల శ్రీ వెంకటేశ్వరుని పంచబేరాల వెనుక ఉన్నటువంటి కథనం.